హాయ్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వెజ్ బిర్యానీ. పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని దాన్ని తొక్క తీసి చక్కగా కడుక్కొని దాన్ని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టేసి హీట్ ఎక్కినాక దాంట్లో కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా వేడవనివ్వాలి. దాన్ని ఆయిల్ చక్కగా వేడెక్కినాక ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని అందులో వేసుకో. ఇప్పుడు వేడెక్కినాక దాంట్లో కొద్ది దినుసులు, పువ్వులు 2, చెక్క ఒక 2, సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి ఒక 4, ఇవన్నీ వేసుకొని జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో వేసుకొని కొద్దిగా వేగినాక తుల్లుతుంది, కొద్ది దూరంగా ఉండండి. ఆనియన్స్ కూడా అందులో ఈ లోపల వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి. అవి ఎరుపు రంగు వచ్చిన వరకు అవి ఫ్రై అయితే, ఎరుపు రంగు వచ్చిన వెంటనే దాంట్లో బాగా ఎరుపుగా వస్తాయి రంగు చూడండి. ఫ్రై బాగా చేయాలి. ఫ్రై బాగా చేస్తేనే బాగుంటుంది కదండి ఏదైనా టేస్ట్. దాంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇంకా ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకని చెప్పి కలుపుతూనే ఉండాలి. అవి చక్కగా ఫ్రై అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్న తర్వాత ఆయిల్ వస్తుంది కదా, వచ్చిన వరకు ఫ్రై చేసి 2 సైజు టమాటాలు, 1 బీట్రూట్, కొద్దిగా మిల్లి మేకర్లు వేసి చక్కగా కలిపి దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిర్చి పౌడరు అవన్నీ వేసి కలిపి మూత పెట్టి కొంతసేపు మగ్గనియాలి. దాంట్లో 2 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను నేను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో పెడితే మీకు నార్మల్గా పెట్టినా కూడా 4 గ్లాసులే వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఎప్పుడైనా కూడా కుక్కరు విజిల్ మాకు తెలుసు, మీరు చెప్పవసరం లేదు అనుకోకండి. అది ఏంటంటే జాగ్రత్త అంతే, పిల్లలు ఉంటారు. ఇప్పుడు చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని పెరుగు చట్నీ చేసుకొని పెరుగు చట్నీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.